రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యాక్చువల్లీ కన్నాని గురించరా అనే పాట నిజంగా నాకు స్పెషల్ ఇన్ మై హార్ట్ అనమాట. Your audience may change, but you're still reaching out. The approach is there. You were selected for Bahubali thing. So what's your reaction? Every single day that I was there on Bahubali set, it was a dream come true. అసలు కూర్చొని ఆయనతో మాట్లాడడమే గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆయన ఎన్నో ఆణిముత్యాలు సృష్టించారు. నిజంగా లివింగ్ లెజెండ్ అంటారు. హీఈస్ రియల్లీ ఎ లివింగ్ లెజెండ్. Madam, how was working with Rajamouli garu? How was he on the sets? You're a part of history అని అన్నారు. I'm a part of a project that is a part of history. I'm a small part of it. మీ జీవితంలో కట్టప్ప ఎవరు? హలో అండ్ వెల్కమ్ టు జేజే షో. సాధారణంగా మన ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ అయినా సరే చిన్న చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత కొంచెం ఫేస్ వాల్యూ వచ్చి ఆ తర్వాత స్టార్డమ్ వచ్చిన తర్వాత బాహుబలి లాంటి గొప్ప చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేశారు. కానీ ఈ ఆర్టిస్టు అలాంటి ఏ చేయకుండా డైరెక్ట్గా బాహుబలిలో ఛాన్స్ కొట్టేసి సిక్సర్ కొట్టింది. ఆవిడెవరూ కాదు, మన అశ్రిత వెనుగంటి. హలో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద షో. హలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిక్సర్ కొట్టేశారు. ఐ లైక్ ది ఓపెనింగ్. Yeah, before we begin this interview, I have a small thing for you, ma'am. I want you to join me in a pledge, but in Bahubali style. Okay. Okay, let's go. Ashrita Venuganti anu nenu. ఆశ్రిత వేముగంటి అని నేను. అశేషమైన మాహిష్మతి ప్రజానికానికి. అశేషమైన మాహిష్మతి ప్రజానికానికి. ఈ ఇంటర్వ్యూలో సరదాగా పార్టిసిపేట్ చేస్తానని జేజే అడిగే అన్ని ప్రశ్నలకు ఓపెన్ గా నవ్వుతూ ఆన్సర్ ఇస్తానని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you very much. And before we begin, ma'am, congratulations. A big congratulations on Bahubali success. Thank you very much. I am lucky to be a part of a huge success. So Ashrita garu, how do I address you? Artist gana, anchor gana, dancer gana? Performing artist? No, how did it all start, ma'am? And we all know that you are a successful dancer, a well-trained dancer అనేసి. So talking about dance, మీరు ఈ డాన్స్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ సక్సెస్ అనేది చాలా పర్సనల్ డెఫినేషన్ అని నేను నమ్ముతాను. నా పర్సనల్ డెఫినేషన్లో సక్సెస్ఫుల్ డాన్సర్ అన్నంత స్థాయిగా నేను ఇంకా ఎదగలేదు. ఐ వాజ్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ టు బి అ ప్రొఫెషనల్ డాన్సర్. ఆ ప్రొఫెషనల్ డాన్సర్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉండగా నాకు మీడియా అట్రాక్టెడ్ మీ డీప్లీ. సో అలా యాంకరింగ్ స్టార్ట్ చేసి యాక్టింగ్ రావడం అన్నీ దేర్ కేమ్ అ పాయింట్ వేర్ అన్నీ ఉన్నాయి అట్ ద సేమ్ టైం. నాకు ఎందులోనూ అంటే ఐ డోంట్ నో. నౌ ఐ హావ్ సెటిల్డ్, ఐ హావ్ యాక్సెప్టెడ్ దట్ ఓకే ఐ లైక్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో ఈ డాన్స్ అనేది వెన్ డిడ్ యూ స్టార్ట్, మ్యామ్? నాకు 5 ఏళ్ళు ఉండగా మా అమ్మ నన్ను డాన్స్ స్కూల్లో చేర్చారు. బికాస్ షీ సా మీ డాన్సింగ్ టు సంథింగ్ ఆన్ టీవీ. దెర్ ఇస్ నో డాన్సర్ ఆర్ సింగర్ ఇన్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్. సో at the age of 5 you started dancing? Yeah, అది కూడా దే సే you have to wait for the child to become 5 or 6 for the person to, for the bones to fully get formed and mentally be aware అనమాట. అంతకన్నా చిన్న ఏజ్లో డాన్స్లో చేర్చారు మామూలుగా. So at the age of 5 your mom saw your spark in you? Maybe. మా మదర్కి ఇంకా స్పార్క్ కనబడలేదు. I'm sure she did. Anyway, సో ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్లో ఐఎమ్ షూర్ యూ పర్ఫార్మ్డ్ ఆల్ అక్రాస్ ఓవర్సీస్లో అంతా. సో మీకు వచ్చిన రికగ్నిషన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేశారు? యాక్చువల్లీ ఇక్కడ మా గురువుల సంగతి చెప్పాలండి తప్పకుండా. ఐ స్టార్టెడ్ ఆఫ్ ట్రైనింగ్ అండర్ గురు శ్రీమతి ప్రియా కార్తికేయన్ గారు. ఆ తర్వాత ఐ టుక్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్ భరతనాట్యం ఫ్రమ్ గురు శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ గారు. అండ్ దెన్ ఐ వెంట్ టు చెన్నై టు డూ మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. అక్కడ భరతనాట్యం, ఫిలాసఫీ అన్నీ ఆల్రౌండ్ అప్రోచ్ ఉండేదన్నమాట. దోస్ 2 years ఆఫ్ మై లైఫ్ నేను ఎప్పుడు అనుకుంటాను ఒక మణిరత్నం గారి ఫిల్మ్ లాగా
చిన్నగా ఉండేది నాకు. ఆ పాటలు, ఆ సారీస్ వేసుకొని ఐ రియలీ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. ఆ 2 years అక్కడ చేస్తూ ఉంటే కూచిపూడి ఆర్ట్ అకాడమీలో కూడా వెంపటి చిన్న సత్యం గారని మా డాన్స్ ఫీల్డ్లో హీజ్ లైక్ ఎ లెజెండ్. అక్కడ ఆయన అకాడమీలో కూచిపూడి కూడా నేర్చుకున్నాను. సో ఫర్ అబౌట్ 2-3 years ఆఫ్ మై లైఫ్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ డాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ మా గ్రూప్లో ఆల్మోస్ట్ ఫర్ 10 years మా గురుగారు గ్రూప్లో ఐ పర్ఫార్మ్డ్ ఆల్ అక్రాస్ ఇండియా అండ్ సమ్ ఇంటర్నేషనల్ షోస్ ఆల్సో. పర్ఫార్మింగ్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో సక్సెస్ఫుల్గా ఒక డాన్సర్గా ఉన్న మీరు సడన్గా మీరు మూవీస్ వైపు ఎలా వచ్చారు? యాక్చువల్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ అనే ఒక ప్రాసెస్లో ఒక టీంతో మనం ప్రిపేర్ అవుతాము, ప్రాక్టీస్ చేస్తాము, అండ్ దెన్ యూ పర్ఫార్మ్ ఇన్ అ ప్లాట్ఫామ్ అండ్ యూ ఇంటరాక్ట్ విత్ ది ఆడియన్స్. సో ఇక్కడ మూవీలో కూడా వీ ప్రిపేర్, వీ పర్ఫార్మ్ అండ్ అల్టిమేట్లీ ఇట్ గోస్ టు ది ఆడియన్స్. థియేటర్ అయినా అంతే, యాంకరింగ్ అయినా అంతే. సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దర్ ఇస్ వన్ కామన్ పాయింట్ అండ్ దట్ ఈస్ యు ఆర్ రీచింగ్ అవుట్ టు అన్ ఆడియన్స్. యువర్ ఆడియన్స్ మే చేంజ్ but you're still reaching out. The approach is there. లేదండి, that's what I feel. Ultimately we're doing it to connect with people. So ఎంతమందికి ఇంకా ఎలా కనెక్ట్ అవ్వాలనే తపన ఒక్కసారి మొదలైన తర్వాత it can only grow. Absolutely, ma'am. Yeah. And the moment when you got a call that you were selected for Bahubali thing, మీ రియాక్షన్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? How did you take that up? I couldn't. It was I was very, very, very happy. అండ్ అప్పుడప్పుడు అరే ఐ కాంట్ బిలీవ్ ఇట్, టూ గుడ్ టు బి ట్రూ అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అది వచ్చింది నాకు. దెన్ టిల్ ఐ వెంట్ అండ్ సా ఎవ్రీథింగ్ అండ్ నేను ఎప్పటికీ అంటాను, ఎవ్రీ సింగిల్ డే దట్ ఐ వాజ్ దేర్ ఆన్ బాహుబలి సెట్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సుచిత గారు, మీకు బాహుబలిలో ఛాన్స్ ఎలా వచ్చింది? కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో డాన్స్ ప్రోగ్రాంలో రాజమౌళి గారు అండ్ ఫ్యామిలీ వర్ దేర్. నాకు నెక్స్ట్ డే తెలిసింది దట్ దే వర్ ఆల్ దేర్ అండ్ ఐ వాజ్ సో చాలా ఫీల్ అయిపోయాను, అరే వెళ్ళి కలవలేదు కదా. బట్ దే వర్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ద డాన్స్. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, పెద్ద మనసు ఉండాలి టు అప్రిషియేట్ సంథింగ్ అండ్ ఆల్ దట్. సో ఐఎమ్ సో లక్కీ దట్ దే వర్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ద డాన్స్ అండ్ ఇట్లా కాల్ వచ్చింది రోల్ కోసం అండ్ అంతే ఇంకా ఎవ్రీథింగ్. And then when you got a call, what was your reaction to it? I was very happy. వెంటనే ఇంకా దేర్ నో మోర్. యాక్చువల్లీ వేరే అప్పట్లో కొంచెం దిస్ వాజ్ అబౌట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో వేరే ఆఫర్స్ కూడా వచ్చాయి, బట్ ఇంట్లో దే వర్ నాట్ వెరీ కంఫర్టబుల్. బట్ ఈ ప్రాజెక్ట్ అయితే అసలు ఇంకా వీ వర్ ఆల్ ఎక్సైటెడ్. మేడం, బాహుబలి షూటింగ్ సెట్స్లో మన రాజమౌళి గారు ఎలా ఉంటారు? రాజమౌళి గారు హీఈస్ అ వెరీ సింపుల్ పర్సన్ అంటే బై నేచర్, బట్ సెట్లో హీ వాజ్ వెరీ ఫోకస్డ్, ఆల్వేస్ వర్కింగ్ హార్డ్, ఆల్వేస్ వర్కింగ్. రాజమౌళి గారే కాదు, మొత్తం అందరూ వల్లి గారైనా కూడా, ప్రశాంతి మేడం, అనుష్క గారు, ప్రభాస్ గారు, మొత్తం ఐ వాజ్ ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రారు నిజంగా అసలు. సో ఆ కష్టాన్ని చూసే అవకాశం నాకు దక్కిందని నేను ఎప్పుడు అనుకుంటాను. అండ్ మీరు అన్నట్టు బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లోనే చూస్తే యు నో వాట్ ఇట్ టేక్స్ టు గెట్ దేర్. అండ్ మ్యామ్, మీరు పనిచేసిన వాళ్ళు అందరూ సీనియర్స్ మ్యామ్, అండ్ యూ జస్ట్ కేమ్ ఫ్రెష్, యూ జస్ట్ కేమ్ ఇన్ టు ఇట్. సో హౌ డిడ్ దే ట్రీట్ యూ? వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ జెన్యున్ పీపుల్. సో అక్కడే తెలిసిపోతుంది పలకరించడం. వీ వర్ వెరీ హ్యాపీ. వాళ్ళు స్మైల్ చేసినా, పలకరించినా, మాతో మాట్లాడినా కూడా ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మేడం, జనరల్గా ఒక క్యాలెండర్ చూస్తే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు. అలా మీ లైఫ్లో బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి. సో బాహుబలి తర్వాత మీ లైఫ్లో మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది, అట్లా అనుకోవడం ఈజీ ఏమో. బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి. ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ చాలా ఎక్సైటెడ్. అందరూ థియేటర్ నుంచి బయటికి రాగానే వెంటనే ఫోన్ చేసేసి అసలు ఏంటి మా ఫ్రెండ్ ఎలా ఉందంటే చాలా వీ ఫెల్ట్ హ్యాపీ అని. అండ్ సమ్ ఆఫ్ దెమ్ సైడ్ మేమేదో వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయిపోయాం స్క్రీన్ మీద అని. అంతకన్నా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉండదు అసలు వెన్ యువర్ పీపుల్ టెల్ యూ దట్. మేడం, బాహుబలి సక్సెస్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది? యాక్చువల్లీ 2 లెవెల్స్లో ఉంది. ఒకటేమో పర్సనల్ బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను నేను, ఇంకోటేమో యాజ్ అ పార్ట్ ఆఫ్ బాహుబలి టీమ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను. పర్సనల్ కాంప్లిమెంట్ ఏంటంటే ఫేస్బుక్లో చాలామంది మెసేజెస్ అట్లా పంపారు సోషల్ మీడియాలో. అండ్ వన్ ఆఫ్ ద మెసేజెస్ వాజ్, మేడం మీ ఎక్స్ప్రెషన్స్ మాకు ఎంత నచ్చాయి అంటే మేము 5 times చూసాము ఓన్లీ ఫర్ దట్ సాంగ్లో ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ మై పర్సనల్, నాకు బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్. ఇట్ ఈస్ సంథింగ్ బికాస్ నాకు వీళ్ళు ఎవరో తెలియదు అండ్ జస్ట్ త్రూ దట్ వీ వర్ ఏబుల్ టు కనెక్ట్ అండ్ దిస్ ఈస్ ద కనెక్షన్ ఐమ్ టాకింగ్ అబౌట్. యా, ఇంకో ఏంటంటే సంబడి సెడ్ యూఎస్లో మధ్య డాన్స్ టూర్ అవన్నీ చేస్తుంటే సంబడి కేమ్ అండ్ సెడ్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని అన్నారు. అది అంటే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఐమ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. సో మేడం, మీరు 5th year ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ షో? ఎక్కడ పర్ఫామ్ చేశారు మీరు? యాక్చువల్లీ ఫస్ట్ 3 years హార్డ్ కోర్ ట్రైనింగ్ మా గురుగారు చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్.
తర్వాత ఐ థింక్ వెన్ ఐ వాజ్ 8 or 9 ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయింది. ఆ నర్వస్నెస్కి అసలు నవ్వలేదంట నేను. మా అమ్మ తర్వాత చెప్పారు అంటే బికాజ్ యూఆర్ అప్పుడు. బట్ లేటర్ ఆన్ ఐ రియలీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్. అంటే నేను ఎప్పుడు అనుకుంటాను స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు డాన్స్ వాజ్ హాబీ ప్యాషన్ లాగా. మెల్లిమెల్లిగా ఆ సీరియస్నెస్ మాస్టర్స్ లెవెల్లో నేను ఎప్పుడైతే చేశానో, అండర్ గ్రాడ్ సైకాలజీలో చేసిన తర్వాత మాస్టర్స్ చేశాను పర్ఫార్మింగ్ ఆర్ట్స్. అప్పుడు ఆ థియరీ అదంతా చదువుతూ ఉంటే 2000 years బ్యాక్ మొదలైన ఈ ఆర్ట్ మనం ఇప్పటికీ చేస్తున్నామంటే, ఇంతమంది చేస్తున్నారు, అసలు దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది. వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఆల్ దాట్ ఇట్ రియలీ అఫెక్టెడ్ మీ అట్ అ వెరీ డీప్ లెవెల్. సో సిన్స్ ది ఏజ్ ఆఫ్ 8 till about a few years ago, say about 3-4 years ago, రెగ్యులర్గా పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని. సే ఇన్ అ ఇయర్ అట్లీస్ట్ 10 to 12 performances in a year, mostly with the Guru Garu or otherwise also solo also I really performed and it was a great experience. తర్వాత మీడియా యాంకరింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఐఎమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ప్రస్తుతం నేను లేడీస్కి డాన్స్ వర్క్షాప్స్ తీసుకుంటాను. ఐ టీచ్ దెమ్ ఫ్రీ స్టైల్ ఆల్సో బికాజ్ అందులో కూడా ఆ ఎంజాయ్మెంట్ వేరు. ఐ ఎంజాయ్ డూయింగ్ బోత్ యాక్చువల్లీ, ఫోక్ డాన్సెస్ అండ్ క్లాసికల్ ఇన్స్పైర్డ్ డాన్సెస్ అనమాట. సో అండ్ కూచిపూడి డాన్స్ బ్యాలెన్స్లో చేస్తున్నప్పుడు ఏంటంటే బికాజ్ ఆఫ్ మై హైట్ అండ్ కొంచెం ఫ్రేమ్ అండ్ ఆల్ దట్, నాకు కృష్ణుడు, శివుడు, రాముడు ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చేవన్నమాట. సో అక్కడ యాక్చువల్లీ చూస్తే నాటకం మొదలైంది అని అనొచ్చు. దట్ వాజ్ మై ఫస్ట్ బ్రష్ విత్ యాక్టింగ్ మేబీ అలా చూస్తే. యా మేడం, మీరు ఎక్కడెక్కడ షోస్ చేశారు అండ్ వాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ గాట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఆన్ ఎ లైవ్ షో? పర్ఫార్మెన్సెస్ అయితే హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఇవన్నీ నేషనల్ లెవెల్లో మేజర్ సిటీస్ అన్నీ కవర్ చేశాము ట్రూప్లో వెళ్ళినప్పుడు. సోలోస్ ఆల్సో హ్యావ్ డన్ ఇన్ చెన్నై. చెన్నై ఈజ్ లైక్ ద హబ్ ఆఫ్ భరతనాట్యం అనమాట. దట్స్ ద మెయిన్. సో బాగా అక్కడ ఇష్టంగా నేను 2 ఏళ్ళు ఉన్నాను, పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. మై ఫస్ట్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ వాజ్ ఇన్ 2007 మలేషియాలో, కోలాలంపూర్లో చేశాను, ఎగ్జాక్ట్లీ 10 years ago. యా తర్వాత యుఎస్లో ఆల్మోస్ట్ ఇన్ 2 tours నేను చేశాను రీసెంట్గా కూడా. అండ్ అక్కడ నిజంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ, మన తెలుగు వాళ్ళు నిజంగా దే హ్యావ్ కెప్ట్ ద ట్రెడిషన్స్ అలైవ్. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య పర్ఫామ్ చేయడంలో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్. టాకింగ్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్, మీరు అటు ఎడ్యుకేషన్ని ఇటు డాన్స్ని ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? దీనికి క్రెడిట్ అంతా మా అమ్మకే ఇస్తాను. బికాజ్ పిల్లలకి ఏం చెప్తే వాళ్ళకి అదే ఉండిపోతుంది అంటారు కదా మైండ్లో. సో మై పేరెంట్స్ ఆల్వేస్ ఎన్కరేజ్డ్ మీ టు గివ్ మై బెస్ట్ ఇన్ స్టడీస్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనమాట. సో నేను కూడా మొత్తం స్కూల్, కాలేజ్ పూర్తయ్యేంత వరకు చాలా సిన్సియర్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఆల్సో. ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఆల్ దట్. అదే ఐ హ్యావ్ అన్ ఓల్డర్ బ్రదర్. అదే అన్నయ్య నన్ను ఎక్కిరిస్తూ ఉంటాడనమాట. ఆ ఇయర్స్ అని నువ్వు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసావు కాబట్టి నీకు ఇప్పుడు వస్తున్నాయి రిజల్ట్స్ అని చెప్పి. సో సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మ్యామ్. ఫాదర్, డాడీ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు? యాక్చువల్లీ బోత్ మై పేరెంట్స్ ఆర్ అకాడమిషియన్స్ అండి. మై ఫాదర్ ఇస్ అ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, రమేష్ వేముగంటి గారు. రెగ్యులర్గా హీ ఇంటరాక్ట్స్ విత్ స్టూడెంట్స్ అండ్ ఇంటరాక్టివ్ షోస్ చేస్తూ ఉంటారు. అమ్మ ఈజ్ అ డాక్టర్, షీఈ్ అ సైంటిస్ట్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో డీన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా చేస్తున్నారు, డాక్టర్ గీతా వేముగంటి. మై బ్రదర్ అక్షయ్ ఇస్ ఇన్ ద US. And I got married 2 years ago to Raghuvanshi. He's a healthcare professional in GE. మా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ బాహుబలి దెన్ మీ. సో మేడం, డాన్స్లో ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు మీరు. సో యాంకరింగ్ వైపు మీరు ఎలా వెళ్ళారు? ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయాలి, నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. ఇది చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ మేబీ దట్ గాట్ మీ ఇన్ టు యాంకరింగ్ అనమాట. అండ్ యాంకరింగ్లో అసలు నాకు బిగ్గెస్ట్ గిఫ్ట్ నేను ఏమనుకుంటానంటే శ్రీ కె విశ్వనాథ్ గారితో 2 shows చేయడం. ఒకటేమో ఈటీవీలో విశ్వనాథామృతం చేశాము, తర్వాత కళా యశస్వి ఫర్ వనిత టీవీ. అండ్ ఈ 2 shows చేస్తూ ఉంటే కూడా గురుగారితో కూర్చొని ఆయనతో మాట్లాడడమే గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆయన ఎన్నో ఆణిముత్యాలు సృష్టించారు. అండ్ యాక్చువల్లీ ఆయన ఎవ్రీ మూవీ ఈజ్ లైక్ అ కల్చర్ డాక్యుమెంటరీ. అది ఈరోజు పిల్లలు చూస్తే దే కెన్ లెర్న్ సో మచ్ అబౌట్ అవర్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ అండ్ అదర్వైజ్ ఆల్సో అబౌట్ హ్యూమన్ వాల్యూస్. సో అలా కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే ఇప్పటికి కూడా అసలు నిజంగా లివింగ్ లెజెండ్ అంటారు. హీ ఈజ్ రియలీ ఎ లివింగ్ లెజెండ్. సో అలా వెరీ ఫ్రెండ్లీ ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే ఎస్విబిసికి గీతాంజలి అండ్ పూజకు వేళారా మ్యూజిక్ బేస్డ్ షోస్ చేశాను. సో మేబీ బికాజ్ నా ప్రొఫైల్ డాన్సర్గా వచ్చాను కాబట్టి కొంచెం నాకు మ్యూజిక్ అండ్ డాన్స్ బేస్డ్, కల్చర్ బేస్డ్ షోస్ చాలా వచ్చాయి యాంకరింగ్ కింద. అలాంటివి ఇంకా ఎన్నో చేయాలని, ఎందుకంటే ప్రజలకు అందించేవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అండ్ ఇఫ్ ఐ కెన్ బీ ఎ వెహికల్ ఫర్ దట్, వై నాట్. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నౌ?
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, అంబిషన్స్ ఏంటి? యాక్చువల్లీ డ్రీమ్స్ అంబిషన్ సడన్గా ఆలోచిస్తే ఇట్స్ చాలా ప్రెషర్ వచ్చేస్తుంది. బట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ స్లోలీ యాజ్ ఇట్ కమ్స్ అండ్ ఐ వుడ్ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఏమో కొన్ని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ థింగ్స్ టు మటీరియలైజ్ అండ్ బట్ అదర్వైజ్ నాకు డాన్స్ అండ్ ప్రస్తుతం నేను ఎంఫిల్ చేస్తున్నాను డాన్స్లో. సో అది ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్లో ఆ రీసెర్చ్ అయిపోయిన తర్వాత దెన్ hopefully I'll do some good work. Awesome. Ma'am, before we close, we cannot leave you because people, I mean, we all love your expressions. Thank you, Andy. Thank you very much. Yeah. బాహుబలి 2లో మీ యాక్టింగ్ కానీ లేదంటే డాన్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషలీ చాలా సూపర్గా ఉన్నాయి. ఆ సాంగ్ పాడుతూ కెన్ యూ గివ్ దట్ ఎక్స్ప్రెషన్స్? యాక్చువల్లీ కండా నిదురించరా అనే పాట నిజంగా నాకు టిల్ ఫర్ ఎవర్ ఇట్స్ గోయింగ్ టు బీ స్పెషల్ ఇన్ మై హార్ట్ అనమాట. తప్పకుండా ఐ డూ సంథింగ్. ఒక భరతనాట్యం డాన్సర్గా నవరసాలు పండించాలి అంటే మీరు ఎలా పండిస్తారు, ఎలా చేస్తారు చూద్దాం. నాకు ఇప్పుడు ఈ రికగ్నిషన్ బాహుబలి ద్వారా వచ్చింది కాబట్టి నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి దేవసేన అనే పదం మీద మేబీ ఐ కెన్ షో నవరస ఇఫ్ దట్స్ ఓకే విత్ యూ. గ్రేట్, ఆసమ్. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్, శృంగారం. దేవసేన. వావ్. రౌద్రం. దేవసేన. అద్భుతం. దేవసేన. బీభత్సం. దేవసేన. హాస్యం. ఇది ఈజీ, నవ్వుతూ ఉంటాం కాబట్టి. దేవసేన. కరుణ. దేవసేన. వీరం. దేవసేన. భయానకం. అంటే భయపెట్టాలా భయపడాలా ఇక్కడ? దేవసేన. అండ్ శాంతం. శాంతం కాబట్టి ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాను. ఫ్యాంటాస్టిక్, లెట్స్ గివ్ అ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం, కూచిపూడి, భరతనాట్యం రెండు బ్యూటిఫుల్ డాన్స్ ఫామ్స్ కదా, సో ఆ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ ఇందాక మనం నవరసాలు చేసాం కదా, అలాగే నవరత్నాల గురించి మాట్లాడితే రత్నాల్లో అసలు ఈ 2 డాన్స్ ఫామ్స్ చెప్పుకోవచ్చు. భరతనాట్యం తమిళనాడు ప్రాంతానికి చెందింది, మోర్ దెన్ 2000 years ఓల్డ్. టెంపుల్స్లో మొదలై దేవదాసి చేసేవారు టెంపుల్స్లో, ఆ తర్వాత కోర్ట్స్, రాజులు ఉన్న కోర్ట్స్కి వెళ్ళి ఇప్పుడు అఫ్ కోర్స్ నౌ స్టేజ్ ఇస్ ద ప్లాట్ఫామ్ ఫర్ ఇట్. కూచిపూడి డాన్స్ డ్రామా లాగా మొదలైంది. మగవాళ్ళు కూడా స్త్రీ వేషం వేసుకొని చేసేవారు. ఎంతోమంది గొప్పవాళ్ళు గురువులు కృషి చేస్తే టుడే భరతనాట్యం అండ్ కూచిపూడి ఆర్ వైడ్లీ రికగ్నైజ్డ్ డాన్స్ ఫామ్స్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దట్ పిల్లలందరూ కూడా పేరెంట్స్ అంతే ఇంట్రెస్ట్తో నేర్పించి నిజంగా ఈ కళల్ని ఇలాగే కంటిన్యూ చేసే అవసరం చాలా ఉంది ఈ రోజుల్లో. అండ్
మనం ఉట్టి డాన్స్ అని అనుకుంటాం కానీ ఇట్స్ అ హోలిస్టిక్ అప్రోచ్ టు డాన్స్. అందులో మ్యూజిక్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ ఉంటుంది, పెయింటింగ్ ఉంటుంది, స్కల్ప్చర్ ఉంటుంది. అండ్ మా దాంట్లో అదే చెప్తారు, నిజంగా అసలు కంప్లీట్ డాన్సర్ అవ్వాలంటే ఎన్నో నేర్చుకోవాలి. అండ్ యూ షుడ్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతుంది దీంతో. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి క్లాసికల్ డాన్స్ ఫామ్స్ నేర్చుకోవడంతో, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ రూటెడ్ ఇన్ అవర్ కల్చర్. అవసరం. సో ఈ రెండిట్లో మీ ఫేవరెట్ డాన్స్ ఫామ్ ఏంటి మేడం? చాలా కష్టం, ఎందుకంటే అన్నిటికీ ఇప్పుడు కథ కంటే దాంట్లో మూవీస్లో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మాధురి దీక్షిత్ ఎన్నో మూవీస్లో కథక్ ఇన్ఫ్లుయెన్స్డ్ డాన్స్ ఫామ్స్ చేశారు. ఇక్కడ భరతనాట్యం కూచిపూడి గురించి మాట్లాడితే విశ్వనాథ్ గారి సినిమాల్లో మనకు ఐడియా వచ్చే ఉంటుంది. అంటే దే గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ హౌ ద డాన్స్ ఫామ్ ఈజ్ అనమాట. భరతనాట్యంలో నృత్య అంటే ఫుట్ వర్క్కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. కూచిపూడిలో మామూలుగా అభినయం, మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద నాటకం నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మేడం, బాహుబలి 2లో ప్రభాస్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, నువ్వు నా పక్కనుంటే నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అని ఒక డైలాగ్ ఉంది. అది కట్టప్పని ఉద్దేశించి. సో అంటే కట్టప్ప లాంటి ఒక వ్యక్తి మన జీవితంలో ఉంటే నన్ను ఎవడేం చేయలేడు అని ఒక ధైర్యం బేసిక్గా. సో అలా మీ జీవితంలో కట్టప్ప ఎవరు? అమ్మ. మీరు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉంటేనే నాకు ఒకే పేరు వస్తుంది మైండ్లో, అమ్మ. అన్నయ్య, మా హస్బెండ్, మా నాన్న అందరూ స్ఫూర్తి, ఎంకరేజ్మెంట్, అందరు డెఫినెట్లీ అందరు సపోర్ట్ ఉంది, అందరినీ నేను అక్నాలెడ్జ్ చేయాలి. కానీ మీరు ఫస్ట్ పేరు అడుగుతున్నారు కాబట్టి అమ్మ. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు మనం డాన్స్, యాక్టింగ్, యాంకరింగ్ 3 అంటున్నాం కాబట్టి డాన్స్లో అయితే ప్రస్తుతం ఎంఫిల్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఐ విల్ డూ PhD ఆల్సో ఇన్ దాట్, అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ పర్ఫార్మింగ్ అండ్ టీచింగ్ ఆల్సో. యాంకరింగ్ అండ్ యాక్టింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి పైప్ లైన్లో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో హోప్ఫుల్లీ అవన్నీ వన్స్ దే ఆర్ కన్ఫర్మ్డ్. Awesome, ma'am. Wish you a very, very great success, and thank you so much for joining in. Thank you, Andy. Thank you. All right, that was Ashrita Vemuganti. Thank you so much for joining us. Hope you had a great time. See you in our next episode. Till then, bye-bye. Please subscribe first. Click. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.